హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దేవి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు ఇది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే బెండకాయ పులుసు చేస్తున్నాను. చాలా సింపుల్గా టేస్టీగా ఉండేటట్లు చేస్తున్నానండి. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒక కర్రీని చాలా రకాలుగా ట్రై చేయొచ్చండి. ఒక్కొక్కసారి మసాలా వేస్తాము, ఒక్కొక్కసారి పులుపు వేస్తాము, ఒక్కొక్కసారి టమాటా వేసుకుని చేస్తాము. ఇప్పుడు పులుపు అయితే వేసి చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుంటున్నాను. ప్లీజ్ వీడియో చూడగానే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి. ఆనియన్స్ మగ్గాయండి. ఇప్పుడు టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఏ వంట అయినా సరే పెద్ద కాంప్లిమెంట్గా కాదు, కానీ అంటే కాంప్లికేటెడ్గా కాదండి. మామూలుగా సింపుల్గానే చేసేస్తాను, ఫాస్ట్గా చేస్తాను. ఎక్కువ టైం అంతా కిచెన్లోనే అలా స్టాండింగ్లో నిలబడలేం కదా, అలాని కంగారుగా చేయను. ఫాస్ట్గా చేస్తానండి, నీట్గా చేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాకు అలా అలవాటు అయ్యిందండి. అంటే లేజీగా చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. కొంచెం ఫాస్ట్గా ఎనర్జిక్గా ఉండాలి. తొందరగా మగ్గడానికి పసుపు అలాగే సాల్ట్ వేసుకున్నానండి. అవకాశం మగ్గాలి. మూత పెట్టుకోవడం వల్ల ఆవిరి బయటకు వెళ్ళదు కాబట్టి తొందరగా మగ్గుతాయి. చూస్తున్నారా, చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు బెండకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. బాగుంటుందండి, మంచిదండి. బెండకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. పిల్లల బ్రెయిన్ మంచి షార్ప్గా ఉంటుంది. కాళ్ళ నొప్పులు అలాంటివి కూడా తగ్గుతాయండి. తినాలి. వారంలో ఒకరోజు ఫ్రై చేసుకున్నా, ఒకరోజు పులుసు పెట్టుకున్నా, వారంలో 2-3 సార్లు తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. కర్రీ తక్కువ చేస్తానండి, ఫ్రై ఎక్కువగా చేస్తాను. అయితే ఇవాళ మా బాబు ఫ్రై వద్దమ్మా కర్రీ చేయని చెప్పాడు, అందుకనేసి కర్రీ చేస్తున్నాను. వాళ్ళు అడిగింది చేయాలి కదండి, లేదంటే మళ్ళీ తినరు. ఇప్పుడు కారం వేసుకున్నాను. బాగా కలుపుకొని మనకి ఎంత వాటర్ అయితే అవసరం అవుతుందో, అంటే బాగా పులుసుగా కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం గ్రేవీగా ఉంటే చాలు, జ్యూసీగా అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. వాటర్ మొత్తం చూసుకుని యాడ్ చేసుకోండి. నేను మరీ పులుసు పెట్టట్లేదండి. ఇందులో మెంతులు కూడా వేసుకోవచ్చు, అది ఇంకా మంచిది, మంచి టేస్ట్ ఉంటుంది. మెంతులు వేసుకుని కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ రెసిపీ చేసి చూపిస్తాను. ప్లీజ్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని చూడగానే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.
ఇప్పుడు చింతపండు నానబెట్టుకుందామండి. చిన్న సైజు అండి, మరి ఎక్కువ కాదు. చిన్న టమాటా ఉంటుంది కదా, ఆ సైజు తీసుకున్నాను. వాటర్ పోసుకుని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు పులుసు మరుగుతుంది కదా, చింతపండుని బాగా పిసుక్కుంటే వాటర్లో ఎక్కువగా జ్యూస్ వస్తుందండి. చేత్తో బాగా స్మాష్ చేసుకోవాలి. పులుసు అయితే వేసేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. చూసారా, మరుగుతున్నప్పుడు అలా ఉంటుంది. మనకి ఎంత జ్యూస్ కావాలో, అంటే ఎంత గ్రేవీ కావాలో చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి.